అయిపోలే అదే చదువుకుంటుందిలే కానీ ఏం కూర వండుతాను? నిన్ననో మొన్ననో తెంపిన తోటకూర ఉన్నది. నిన్ననో మొన్ననో తెంపిందా? ఎట్లున్నది అది? ఫ్రెష్గానే ఉంది. పోస్ట్ పెట్టిన ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఎల్లుండి నుంచా? చదివినా రేపు వాళ్ళేనా? ఇక ఒకరోజు తప్పించి ఒకరోజు చెప్పావు కదా, మార్నింగ్ చెప్పావు, ఆఫ్టర్నూన్ చెప్పావు, మర్చిపోయాను. అవి సరుకులు తెచ్చిన తీర్థ కొడుకులు అలానే ఉన్నాయి. బెండకాయ ఉంది కొద్దిగా బెండకాయ ఉంది, కొంచెం తోటకూర ఉంటాయి. చిప్స్ అంటే ఎవరో మధ్యాహ్నం స్నాక్స్ కావాలని అడుగుతారు కదా, ఎవరు? నువ్వే కదా, అందుకే గుర్తుకొచ్చి పట్టుకొచ్చాను. కాలుతుంది అది, ఇప్పుడే ఆపిన బండి వేడి మీద ఉంటుంది ఇంజన్. ఏదైనా ఉన్నాయి చూడు, చెప్పకుండా చేయకుండా. కలపెళ్ళి అంటుంది అన్నం. ఏది సౌండ్ రావట్లే? ఇప్పుడు ఈ మధ్యలో ఇక గంజి పంపకుండా వండుతాను కదా, ఆడికాడికి కూర్చొని వండుతాను. ఇడ్లీకా తినండి చేసుకొని. నీకేమైందని చెప్పు, తింటే వాళ్ళే తింటారు కదా. చాలా అవుతుంది వాళ్ళు. అవసరం లేదు, అట్లానే అనుకున్నా నేను, కానీ ఇంకా అవసరం లేదు. అయ్యే ఉండాలి, ఉన్నాయి కదా అని ఒకటేసారి ఎంచుకొని తినవు కదా మొత్తం. మరి ఉట్టిదే ఎందుకు తింటారు? ఏం బాగుంటుంది తల్లి, మళ్ళీ సరిపోదు. ఆలుగడ్డలు శామగడ్డలు ఏంటిది అది? ఓ మినపప్పు చూడు ఎట్లా తీసుకొని తింటారో వీళ్ళు. సరిపోతుందా మళ్ళా? ఎంత టమాటా ఎంత అసలు? 30 రూపాయలు అంట. తింటాను 30 రూపాయల. శామగడ్డ అట్లా హాఫ్ కేజీ 40. ఎన్ని రాలేగా? 1/2 కిలో అవి. మరి నేను హాఫ్ కేజీ తేలే మరి. మరి అట్లానే తెచ్చిన నేను, ఎందుకు ఇవన్నీ మళ్ళీ ఎట హాఫ్ కేజీ తెచ్చినా 2 సార్లు వండుతాను అన్నీ తెలిసే. అది ఎంత అవుతుంది? రిచ్చమ్మ సరిపోదు అది. వండినాక ఇంత అంతే అవుతుంది. ఏ తీసాలే పెట్టేసే ఎగ్స్. వాటర్ వల్లనే అంతా ఏమైతుంది? తుమ్ములు వేడి చేసుకొని తాగాలని చెప్పి చేసినావా? పక్కన పెట్టేసాయి, చల్లారాలి. చల్లారినాక తాగాలి. నాకు కూడా గొంతు నొప్పి అసలు తగ్గని తగ్గట్లేదు. ఇంకా తాగొచ్చు అది ఎగ్స్. నాకు కూడా మనకాలంలో ఉన్నప్పుడు గొంతు నొప్పి వచ్చింది కొంచెం. ఎందుకు చాలా అది తీసినా వస్తూనే ఉంది. గిన్నెలు పడదాం. ఎంత కోడిగుడ్డు రేటు తగ్గిందా? 5 రూపీస్ అంట ఒకటి. 7 రూపాయలు ఉండే. 15 రూపీస్ తెచ్చుకుంటే పోలో కలర్స్ ఉంటాయి. 50 రూపీసా? 15 15 రూపాయలా? పోయేటప్పుడు పట్టుకొని పోమని. ఎక్కడ కొనుక్కుంటారు? అన్నం అయితే అవుతుంది. ఇక నీకు లేట్ అయితే ఆకలి అవుతుందంటే బెండకాయ కూర వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తిని, సరేనా? చూద్దాం. ఎందుకంటే కూర అందకపోతే ఒకవేళ వండుతలే ఇప్పుడు. కానీ ఇక 4 ఉల్లిగడ్డలు కోస్తే కొద్దిగా ఉంది తోటకూర, అది ఉన్న కాడి తెంపేసిన. ఇప్పుడు కొంచెం వెళ్తే కొంచెం తెంపిన, ఇక అదే కోసిన. ఈ పూటకి అయిపోతుంది అది. మమ్మీ కొంటుంది కలర్స్. చపాతి చేయకపోయినా? ఇప్పుడు చేయమంటాను కానీ చెయ్యట్లేదు. చెయ్యాలి ఇప్పుడు. 4 రోజులు మీ ఇంటికి పోయి రాదు, మీకు కావాల్సినవి తెచ్చుకొని చేసుకోండి. అలా పోసి చెత్తదాంట్లో పోసి మళ్ళీ పేపర్లు పట్టుకొని రాకుండా. ఎందుకు పేపర్లు ఏం చేస్తారు? ఇద్దరికి ఇయ్యకు, మొత్తం మారిపోతారు మళ్ళీ. వాళ్ళు ఏం లేదు బిడ్డ, ఇచ్చేసేయి.
అయిపోతాయి, నువ్వు వాళ్ళనే పెడతావు తలకాయ అని తెలుసు. ఇలా పెట్టరాదు, ఈ ఇచ్చింది ఎందుకు పనిలోకి ఇచ్చిండు ఆడు ఫ్రిడ్జ్ తయారు చేసినాడు. ఇల్లు అయితే ఈజీగా తీసుకుంటా. అలా అయితే కష్టం అవుతుంది, తాళాలు తీయాలనా, తాళాలు వేసి మర్చిపోతావు వాటికి. నాకు ఎందుకు ఏమో ఇట్లా వస్తాయి మాటలు, ఇట్లా మాట్లాడుతున్నామో మళ్ళీ అట్లా మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది నీకా. ఉపకరించమ్మా, కోడిగుడ్లు పెడతాను కదా. అయిపోయాయి 8 కోడిగుడ్లు అందులోనే పట్టేసినాయి. 3 ఉన్నాయి. 3 ఉన్నాయి, ఏంది 11 ఇచ్చింది, ఏంది మర్చిపోయి. ఎన్ని రావాలి మరి? 10. ఇప్పుడు ఏం చేసుకోవాలి కూర? ఇక ఇది ఎంత కావులే కావులే అమ్మ. ఇట్లా ఇట్లా పొల్ల వేసుకోవచ్చు. పొల్ల అంటే పొల్ల ఏం పొల్ల ఎత్తావు చేసుకుంటే కొద్దిగా అయిపోతుంది. ఈసారి ఏంది తొందర కంప్లీట్ చేసినావు మరి. ఏం గోంపిండా చక్కెర అయితే సీలు కూడా తీయలేదు తెలుసా. తెచ్చినట్టే ఉందా. కదా అట్లా పెడు. ఏందా సౌండ్? ఫ్రిడ్జ్నా? బయట వస్తుంది గ్యాస్ తగ్గిలేదు. ముచ్చట్ల పడి ఉందా పోయిందా అన్నం మొత్తం? చూడు మాడినాలే అప్పటికి మొత్తం ఉంది స్మెల్. ఏంటి వాటర్ ముంచండి చెంబులో. చింతగింజలా? బ్యాగ్లో పెట్టినా తిన్ను డ్యూటీలో. చింతగింజలా? అగో మరి అది వేయించిన బయట వేసిరా కొమ్మది. చెంబులో వాటర్ ముంచే కొన్ని. చెంబులో ముంచి ఇందులో ఎట్లా పోయింది? ఇందులో చెప్పింది అయితే ఇనుడే లేదు ఈ మధ్యలో, ఏందో మరి దెబ్బలు పడట్లేదు ఈ మధ్యలో. ఇలా పోసి అటు ఇటు అందులో పోసి చాలా ఎక్కువ అవుతాయి పాలు. అప్పుడు కత్తెర దొరికింది, కత్తెర ఎప్పుడో దొరికింది. ఇది బయట పడేసావా? ఎన్ని రోజులు అయితే అది కూరగాయలు లేక. ఎన్ని రోజులు అవుతుంది? 15-20 రోజులు అవుతుందా? ఏం వండుతానా మరి ఎన్ని రోజుల కాంచి? 4 రోజులు అయింది. మరి మొన్న తెచ్చిన కూరగాయలు 4-5 రోజులు సరిపోనే తెస్తానుగా మరి నేను. కూరగాయలు ఉన్నాక కూరగాయలు తెచ్చి పెట్టుకుంటావే ఇంట్లో మరి. ఏంటది ప్యాకెటా? అదే అదే అదేం మరిగా ఏమంటారు చూసినావా? ఎక్కువ ఉంటానే ఏంది? తోటకూర తక్కువ ఉంది. వద్దొద్దు ఉపదిస్తుంది బాగా. అమ్మా ఏంటది? దాని అప్పలాట. దేని అప్పలు? దీని అప్పలాట. దాని అప్పలు నేను ఇప్పుడు చేయను, తర్వాత చేద్దాం. ఇక మీ సబ్స్క్రైబర్లను అడుగు, ఎవరన్నా పంపిస్తారు. ఇగో దీని అప్పలు కావాలని బాబు. అప్పలు కావాలట. ఇప్పుడు చేసుకోరు పండుగ అప్పుడే కదా, ఇప్పుడు అడిగితే ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయి. తీరిక కూర్చొని చేసుకొని ఉండేంత లేదు చాలా పెద్ద పని చేస్తాను. నేను కాదు, వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కి. అప్పలు చేయాలి, టైం పడుతుంది కానీ నాకేమో సరిగ్గా చేయరాదు. ఒక్కదాన్ని చేయాలంటే ఎందుకు ఒక్కదాన్ని చేసుకోలేదు అప్పుడు నువ్వు? ఏమో ఎట్లా చేసుకున్నాను, వీడియోలు ఎట్లా చేసుకున్నాను మళ్ళీ దేవాలి. పడైపో. మన ఇంట్లో చెట్టు ఉన్నది ఒకటి, దాన్ని తీయాలి. తీసినా నేను మొన్న మధ్యాహ్నం తీసి కొన్ని తాగిన వాటర్ మధ్యాహ్నం పూట. ఏం చేసినావు మరి? అన్ని గింజలు పోసిన వాళ్ళని అన్ని పోసినావా? కొన్నే తీసినాం. ఏ గిత్త 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 ఉంటాను, కొన్న వాటిలాగా కాదు, మా చిన్నగా ఉంటాను. ఇంకా ఇందాక ఓనర్ అంటే వచ్చి వంకాయ చెట్లు ఇచ్చిపోయింది కదా. అవునవును, మనం పడుకున్నాం, ఫోన్ చేసినట్టుంది. సైలెంట్
ఈ ఎండకి ఆడ బతుకుతాయని ఇచ్చిపోయింది వంకాయ చెట్లు. ఆడబెట్టాను నిజంగా నేను ఉన్న చెట్లు ఎండిపోతానే మరి పెట్టనైతే పెడతా డాడా నాటుకునే లేవట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు నా చెట్లు ఓనర్ అంటే ఇచ్చినాయి మరి ఎవరు ఇచ్చినాయి? ఓనర్ అంటే నీకు కొనుక్కొచ్చిన చెట్లు అయ్యి ఒక చెట్టు ఇగో ఇది ఒక్కటి ఓనర్ అంటే ఇచ్చింది. ఇటు ఉన్న చెట్టు ఇదైతే నువ్వు కొనుక్కొచ్చినాయి. అన్ని కొనుక్కొచ్చిన చెట్లు కనకాంబరం చెట్లు, చామంతి చెట్లు. అప్పుడు కొనుక్కొచ్చినోలే మరి పూల చెట్లు, వంకాయ చెట్లు అన్ని నువ్వే ఒకసారి తెచ్చిందే పెడితే నాటుకోలే అవి పోయినాయి. ఇవి కూడా నాటుకోపోతుంది ఇప్పుడు నాకు తెలిసిపోతుంది. ఎండకి ఆడ బతుకుతాయని తెచ్చిందో బాగానే తెచ్చింది. కానీ అవును. ఏం తింటాను రిచ్చమ్మ? ఉత్తి ఉల్లిగడ్డలు గడ్డ తీసుకొని తింటాను ఏంటిది? టమాటాలు కూడా తీసుకొని తింటాను. బయట లైట్ అయిపోండి అమ్మ, చీకటి పడ్డాలి. చిన్నగా ఒక్కరికే చెప్పింది, నీకు అందుతుందా రిచ్చు? గట్ల పోతాను ఎందుకే? పోటీకి పోతావు ఎందుకు? నీకు అందనే అందదు అది. కానీ చేతులు మంటలు ఉంటాయి. కోసేది ఉంటే మంచి చక్కదనాలుగా దాని మీద కోసుకోవచ్చు. కోసేదంటే ఇదేగా, చాకేగా, ఇంకేంది ఉన్నది కదా. అదే ఏమంటారు దాన్ని? బోర్డా? కటింగ్ బోర్డా? కటింగ్ బోర్డా. కూలర్ పెట్టుకొని ఇక్కడ ఉండాలి అట్లా. వెరీ గుడ్. మీరు మంచి మంచి పనులు చేస్తారు అప్పుడప్పుడు. బిర్రైంది ఎందుకు? బిర్రైంది తలకాయ ఇటు పెట్టే పండుకున్నావుగా. అమ్మ టైం ఎంత అయింది చూడు. పాలు వేడిగాలి ఇంకా. సిమ్ లో పెట్టిన అన్నం బంద్ చేయి, మర్చిపోతాం ముచ్చట్ల పడి. వండేసే కూర, నాకు డ్యూటీ టైం అవుతుంది, రెడీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక కూర అయితే వండుతా. మా ఆయన అయితే తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఈ ఎండకి ఇక ఈ కిచెన్ లో వీడియోలు తీసుకుంటే ఇక చూడలు ఆరిపోవాలా కష్టం అసలు. అయింది బిడ్డ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం కొంచెం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అదే నువ్వు స్టార్టింగ్ లో చెప్పాలి, ఇప్పుడు ఎండింగ్ లో అయిపోయే ముందు చెప్తే. ఇప్పుడు గుర్తొచ్చింది కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.